సరే ఎన్నడో కేసీఆర్ అంటే ఇప్పుడు దీక్ష చేసిందంటే అది వాళ్ళకి ఏం లేదు, ఇప్పుడు ఏం సబ్జెక్ట్ లేదు ఏ పని చేయడానికి. సో పాత అన్ని గుర్తుకు తీసుకొని మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల అభిమానాన్ని పొందుదామని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు అంటే ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమం మీద ప్రతిరోజు క్రిటిసిజం, ప్రతిరోజు అబద్ధాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ మేము నాడు గొప్పగా ఉద్యోగం చేసినాం అని చెప్పుకునే మాటలు చేస్తూ ఉన్నారు. ఎన్నడో కేసీఆర్ చేస్తే ఏదో సరే అందరం కలిసి చేసినాం, సకల జనుల సమ్మె చేసినాకనే తెలంగాణ స్టేట్మెంట్ సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. మళ్ళీ మీరు చేస్తే రాలే, సకల జనులు తెలంగాణ ప్రజలు ప్రాణాలు అర్పించి అందరూ అన్ని వర్గాల ప్రజలు పోరాడితే ఈరోజు అమరుల త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ తప్పితే ఎవరిది కాదు. సోనియా గాంధీ గారు పార్లమెంట్ల మీ అందరికీ తెలుసు, నాడు పార్లమెంట్ల తలుపులు మూసి కూడా నాడు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినరు. ఆ ఘనత సోనియా గాంధీ గారిది, మన నాడు జయపాల్ రెడ్డి గారిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇది వాళ్ళు తెచ్చుకున్న తెలంగాణ కాదు, ఇది కాంగ్రెస్ ఇస్తే సకల జనులు పోరాడితే వచ్చిన తెలంగాణ తప్పితే ఇంకోటి కాదు. మరి ఈ దీక్షలు, ఈ దొంగ దీక్షలు ఇవన్నీ కూడా దీక్షా దివసులు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ గుర్తించున్నారు, తెలంగాణ ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నాం. ఈ హరీష్ రావులు, కేటీఆర్లు, కేసీఆర్లు వీళ్ళు బాగా కవిత కానీ వీళ్ళంతా బాగా మాటకారులు. అంటే ఎట్లా మాట్లాడతారంటే ఒక అబద్ధాన్ని కూడా నిజంగా చూపేవాళ్ళు, ఒక మంచిని కూడా చెడుగా చూపెట్టే మాటకారులు వీళ్ళు. సో ఈ మాటకారుల మాయమాటల్లో మరొకసారి తెలంగాణ ప్రజలు పడొద్దు. ఎందుకంటే మొత్తం రాష్ట్రాన్ని ముంచిండ్రు, 7 లక్షల కోట్ల అప్పులలో ముంచి కూడా ఇంకేదో గొప్ప ఘనకార్యం చేసినామని. 7 లక్షల కోట్లు మిషన్ భగీరథ వాళ్ళు 45,000 కోట్లతోటి పెడితే మా యాదాద్రి భువనగిరిలో 30% నీళ్ళు వస్తలేవు, 30 నుంచి 40% నీళ్ళు వస్తలేవు. 100 లీటర్స్ పర్ డే రావాలి, ఈరోజు 40 లీటర్స్ కంటే ఎక్కువ వస్తలేవు. మీరు మా దగ్గరకు సంబంధించిన సాగునీరు కాలువలు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు 10 ఏళ్ల పాటు నాడు కాంగ్రెస్ చేపట్టిన కాలువలకు మళ్ళీ నిధులు ఇవ్వలే, ఆ కాలువలు కాలే. ఆ మూసీ మీద బ్రిడ్జిలు ఇంతవరకు కాలే. వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు 1,00,000 కోట్లు పెట్టుకోవడం, కమిషన్లు కొట్టే కార్యక్రమం. మిషన్ భగీరథ 45,000 కోట్లు, మిషన్ కాకతీయ అని ఇంకో 60,000 కోట్లు. లేకపోతే మహబూబ్ నగర్ ప్రాజెక్టులో అక్కడ బ్రాహ్మణ వెల్లంలో కానీ అక్కడ టనల్ కానీ డిండి టనల్ ప్రాజెక్ట్స్ కానీ అక్కడ మాత్రం పెట్టారు. ఆడు 1,000-2,000 కోట్లు పెడితే అక్కడ నీళ్ళు వస్తాయి. సో అట్లాంటి పనులు చేయరు కానీ లక్షల కోట్లు ఏడబడతాడు పోస్తారు, కమిషన్ కొట్టే కార్యక్రమం చేసారు తప్పితే మొత్తం రాష్ట్రాన్ని ముంచిరు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మేము చేసిన 6 గ్యారెంటీలు కూడా సాహసోపేతంగా నిర్ణయం చేసి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ క్యాబినెట్ సహచరులు కానీ ఈరోజు ప్రజాపాలన చేసిండ్రు. కానీ అవి చేయడానికి వీళ్ళు చేసిన అప్పుల వల్ల అట్లాంటి ఆర్థిక పరిస్థితి లేకపోతే పూర్తిగా అన్నీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుండే. ఈరోజు 6 ఇట్లలో మెజారిటీ ఇస్తున్నాం, పూర్తిగా కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉండే పరిస్థితి ఉంటుండే. దానికి ఈరోజు అడ్డగోలు అప్పులలో ముంచి రాష్ట్రాన్ని ముంచిపోయినరు ఈ కేసీఆర్ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గ్రహించాలని కూడా ఈ సందర్భంగా కోరుతాం. సెక్రటరియట్లో హైదరాబాద్ నడిబొడ్డులో పెడుతున్నాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర పోయి ఒక దగ్గరగా అక్కడ పెట్టుకుంటాం. కేసీఆర్ ఎప్పుడు వస్తపోతా పోయి దండం పెట్టుకోవడానికి కానీ కేసీఆర్ అనుకుంటున్నాం. కానీ ఇది రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నది, సెక్రటరియట్లో పెడుతున్నాం. కాబట్టి ఏంటైనా ఒకటే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ ప్యారలల్గా చేయడం, ప్రతిదీ ప్రతిపక్షం కాబట్టి మేము ప్రతిదీ వక్రీకరించాలి, ప్రతిదీ అబద్ధం మాట్లాడాలి, ప్రతిదీ ప్రశ్నించాలి. అంటే ఈ రాష్ట్రం ఒక స్టేబుల్ గవర్నమెంట్గా అభివృద్ధికి పదంలో ముందుకు పోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఇబ్బంది పెట్టాలి మళ్ళా అంటే ఒక్క సంవత్సరం పాటు అధికారానికి దూరం అయితే కూడా వాళ్ళు ఓడ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రతిదీ ఇది చేస్తూ ఉన్నారు. ఇదే మూసి డిపిఆర్ గాలే మొదలు పెట్టలే, దాని మీద రోజు ఒక తప్పుడు మాట మాట్లాడుతారు. ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు దాన్ని చేయనీయాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైకోర్టు కూడా తేల్చి చెప్పింది ఇది జరగాల్సిందే అని చెప్పింది. కాకపోతే మానవత్వ కోణంలో ప్రతి ఒక్కరికి కూడా నిర్వాసితులకు ఇంకా మంచి చేయాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి నిర్వాసితులకు ఆ ఇంట్లో ఉన్న మహిళా సంఘాలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు 2 లక్షల రూపాయల రుణం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రుణం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఖాళీ చేసేటప్పుడు వాళ్ళకి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ కానీ దేనికి కానీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అదే బఫర్ జోన్ల సికంల పట్టా భూములు అయితే 2013 చట్టం ప్రకారం వాళ్లకు 3 ఇంతల ఏమంటారు దానికి పరిహారం ఇచ్చే కార్యక్రమం కూడా
ఇవన్నీ కూడా చేస్తున్నాం. అన్ని పద్ధతి ప్రకారమే జరుగుతాయి. కాంగ్రెస్ పాలన అంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతులు నడుస్తుంది. ఒక కేసీఆర్ కేటీఆర్ ఇంట్లో కూర్చొని చేసే కార్యక్రమంలో ఉండదు. ఇక్కడ బయట వాళ్ళు అవసరం లేదు, మా వాళ్ళు మమ్మల్ని ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించే పరిస్థితి కూడా ఉంటుంది. సో అట్లాంటి ఓ ప్రజాపాలన ఉన్నది, ఓ ప్రజాస్వామ్యం ఉన్నది, అన్నీ సరిగ్గానే జరుగుతాయి. ఇక్కడ ఏది తప్పుడు కార్యక్రమాలు జరిగాయి, ఎవ్వరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీకు సమయం ఎప్పుడు వస్తుందంటే ఓ 2-3 ఏళ్ళ పాలన అయినాక, కాంగ్రెస్ పాలన అయినాక తప్పులు జరిగినప్పుడు అప్పుడు వాటిని ప్రశ్నించాలి. కానీ మొదలే కాకముందు మన ప్రశ్నిస్తున్నారు అంటే ఆ పనికి అడ్డం పడాలనే ఆలోచన తప్పితే మీకు ఇంకోటి లేదు, చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల మంచి జరగాలనే దాని మీద మీకు చిత్తశుద్ధి లేదని కూడా ఈ సందర్భంగా చెప్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.